ఓం శ్రీమాత్రే నమః. తులా రాశి వారికి ఆగస్టు 13 బుధవారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ తులా రాశి వారికి ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, మీ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ సమయంలో భాగ్యస్థానంలో గురువు, వృత్తి స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మీకు అదృష్టం అనేది ఈ సమయంలో కలిసి రాబోతుంది. 5వ ఇంట్లో రాహు ప్రభావం వల్ల ఈ సమయంలో మీకు కొత్త వ్యక్తుల వల్ల మీకు మంచి ఫలితాలు ఈ సమయంలో పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది. తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మీకైతే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో 6వ ఇంట్లో యోగదాయకమైన గ్రహ సంచారం అయితే మీకు ఉండటం వల్ల అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సమయంలో అయితే మీకు నూతన వ్యక్తుల పరిచయాల వల్ల మీకు అయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే ఉంటుంది. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరి జీవితంలో అయితే కష్టాలు, ఒడిదొడుకులు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరికి భారమైన కుటుంబ బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి కళ్ళలో ఏదో గొప్ప శక్తి అయితే ఉంటుంది. ఈ రాశి వారికి గుండెల్లో ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా వీరు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే పైకి వీరి యొక్క బాధ అయితే కనిపించరు అని చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసులోనే అయితే సమస్యలు అయితే అధికంగా ఉంటాయి. ఈ తులారాశిలో జన్మించిన వారికి అయితే జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. కానీ ఈ రాశి వ్యక్తులు అయితే
ప్రతి ఒక్కరిని నమ్మడం వల్ల అయితే అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళే వీరినైతే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు అయితే ఎవరు అయితే సహాయం అనేది చేయరు. అయితే ఈ రాశి వారికి మాత్రం పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి అయితే దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే వీరిపై ఎప్పుడూ ఉంటుంది. దానివల్ల వీరికి ఎంతో అదృష్టం అయితే వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు తొలగిపోయి డబ్బు పరంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలను చూస్తారు. అయితే ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో తులారాశి వారికి ఆగస్టు 13 బుధవారం రోజున అయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. వారి వల్ల మీ జీవితం అయితే మారబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. భాగ్యస్థానంలో మీకు గురువు ఉండటం వల్ల ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు మాత్రం మీకు మీ జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి. అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు అయితే వ్యాపార విస్తీర్ణం జరిగి మంచి లాభాలు చూస్తారు. విద్యార్థులకు ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారంలో మీకు మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను చూస్తారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కళ అనేది నెరవేరుతుంది. ఈ సమయంలో మీకు జీతాలు పెరుగుతాయి. ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రయత్నాలు అయితే ఈ సమయంలో మొదలు పెట్టండి. ఈ సమయంలో అయితే మీకు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టకండి. మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. అయితే ఈ సమయంలో ఏ సమస్య వచ్చినా మీకు దైవం తోడు అయితే ఉండి ముందుకు నడిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. ఈ సమయంలో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే గ్రహాలు గోచారు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ జీవితంలో మీరు కోల్పోయినవన్నీ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. కెరియర్ పరంగా మీకు చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ తులారాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకైతే అదృష్టం కలిసి వస్తుంది. నూతన వ్యక్తి పరిచయం మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి వారిని మీరు అస్సలు వదులుకోకండి. వారి వల్ల మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.